నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వృషభ రాశి వారికి మరో 24 గంటల్లో ముక్కోటి దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఇవ్వనున్నారు. ఇక 24 గంటలే మిగిలి ఉన్నాయి. ఈ వృషభ రాశి జీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, 10 సంవత్సరాలు పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా కూడా వదిలిపోయే సమయం మరో 24 గంటల్లో వీరికి కలగబోతూ ఉంది. వీరికి ఎదురయ్యే పరిణామాల వల్ల వీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతూ ఉన్నారు. అలాగే 10 సంవత్సరాల వరకు వీరి యొక్క జీవితంలో మరింత అభివృద్ధిని సాధించడం కోసం వీరు చేసుకోదలిచిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశికి చెందిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి మరో 24 గంటల్లో మంచి అద్భుతమైన పరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వాటి వలన వీరి యొక్క జీవితంలో మంచి ఉన్నతికి చేరుకుంటారు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కానీ వాటిని వీరు ఎదుర్కొని ప్రతి విషయంలో కూడా ముందు వరుసలో ఉంటారు. ఒక మాటలో చెప్పాలి అంటే పట్టు వదిలిన విక్రమార్కుడిలా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు ఏం చేయాలి అనుకుంటున్నారో, మరి ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారో, వారి ప్రణాళికలు ఏమిటి అనే విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు. చేసే ప్రయత్నాలు ఫలించిన తర్వాతనే అందరికీ కూడా తెలియజేద్దాం అనే ఆలోచనతో కలిగి ఉంటారు. ఎంతో కృషి అనేది చేస్తూ ఉంటారు. అలాగే విజయం కోసం వీరు విశ్వ ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఎవరి సహాయ సహకారాలు అందాలి అని భావించరు. ఈ క్రమంలోనే వీరి యొక్క ఆలోచన ధోరణి అనేది ఎక్కువగా బలపడుతుంది. ఇక ఆస్తిపాస్తి విషయంలో కూడా ఈ వృషభ రాశి జీవితంలో కొన్ని నిజాలను తెలుసుకుంటారు. ఆ నిజాలు తెలిసిన తర్వాత వారి జీవితంలోకి ఒక వెలుగు అనేది వస్తుంది. అలాగే ఒక ధైర్యం అనేది మీకు తోడవుతుంది. ఎందుకు అంటే మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాచిన స్థిరాస్తుల వివరాలు మీకు తెలియడం జరుగుతుంది. ఎంతో కాలంగా ఆర్థిక పరంగా మీరు ఇబ్బందులు పడుతూ ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది మీకు లభిస్తుంది. ఈ ఆస్తుల పరంగా మీకు 10 సంవత్సరాల వరకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తుంది. ఈ విధంగా 10 సంవత్సరాల వరకు కూడా మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది సిరి వర్షంలో కురుస్తుందని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఇక ఆర్థిక పరంగా చూస్తే వీరికి ఉన్న అప్పుల సమస్యలు తీరిపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక వ్యాపార విషయంలో కూడా వీరి వ్యాపారం అభివృద్ధిగా ముందుకు సాగుతుంది. వ్యాపారంలో వీరికి పురోగతి 10 సంవత్సరాల పాటుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా నడుస్తూ ఉన్నాయి. 10 సంవత్సరాల నుండి పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. చదువులు పూర్తి అయినా సరే ఉద్యోగపరంగా ఇప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కానీ సరైన ఉద్యోగం దొరకకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాకపోతే జీవితం మారేటటువంటి అవకాశం మీ యొక్క తలుపు అనేది ఈ సమయంలో తట్టబోతోంది. మీ చదువుకు తగిన ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని ఇప్పుడు వరించబోతోంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు. రాబోయే కాలంలో మీకు అంత శుభమే జరుగుతుంది. వృషభ రాశి వారు అందరినీ కూడా ఈజీగా నమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్కరిలో కూడా మీరు మంచినే చూస్తుంటారు. దీనికి కారణంగా వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ బంధువులు చెప్పినా, మీ మిత్రులు చెప్పినా, మీ కుటుంబ సభ్యులు చెప్పినా, ఎవరు చెప్పినా మీరు వినరు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో ఎవ్వరిని మీరు నమ్మవద్దు. వాళ్ళు ఎంత చెప్పాలని ప్రయత్నించినా కూడా మీరు వారి మాటలకు విలువ ఇవ్వరు. నమ్మకానికి మీరు ఎంతో విలువను ఇస్తారు, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు ఎటువంటి అనుమానం లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. మీకు ఈ సమయంలో ఈ విషయాలు అయితే మీకు తెలియడం జరుగుతుంది. మీరు అందరినీ నమ్మవద్దు అనే ఒక విషయానికి వస్తారు. ఇక మరో 24 గంటల్లో మార్పులు అనేవి అతి ముఖ్యమైనటువంటివి. ఈ వృషభ రాశికి ఆకస్మిక ధనలాభం అయితే లభించనుంది. లక్ష్మీదేవి కటాక్షం మీకు ఈ సమయంలో పుష్కలంగా ఉంటుంది. ప్రతి పనిని ప్రారంభించే అంశంలో డబ్బు సమస్య అనేదే ఉండదు. మీరు ప్రారంభించేటటువంటి ప్రతి పనిలో కూడా మీరు ధనయోగాన్ని పొందుతారు. ఇక మీదట మీరు చేసే ప్రతి సేవా కార్యక్రమంలో కూడా మీరు అద్భుతంగా పాల్గొంటారు. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఇప్పుడు మీకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఈ రాశి వాళ్ళు వివాహానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. అలాగే సంతాన పరంగా కూడా మీరు శుభవార్త వింటారు.
విద్యార్థులకు చదువుల విషయంలో ఒక మంచి అవకాశం లభించబోతోంది. ప్రభుత్వ ఉద్యోగం వరించబోతూ ఉంది. విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువుల వైపు మొగ్గు చూపుతారు. ఇక వృషభ రాశికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లకు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి తగిన సంపద అనేది ఇప్పుడు మీ సొంతం అవుతుంది. మీరు పెట్టేటటువంటి పెట్టుబడికి తగిన ఫలితం అనేది ఉంటుంది. అంచెలంచెలుగా మీకు ధనయోగం అనేది సిద్ధించబోతూ ఉంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక ఈ వృషభ రాశి వారికి 10 సంవత్సరాల పాటు వెనక్కి మీరు తిరిగి చూసుకోవలసిన అవసరమే ఉండదు. ఇక లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, సినిమా రంగానికి చెందిన వాళ్ళు కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ రంగానికి చెందిన వారు కానీ మంచి అవకాశాలను మీరు అందుకుంటారు. డాక్టర్లకు విదేశాలకు వెళ్ళే అవకాశము గోచరిస్తూ ఉంది. అక్కడ మీరు డాక్టర్ వృత్తిని కొనసాగించాలనే మీ కోరిక నెరవేరుతుంది. సినిమా, టీవీ రంగంలో ఆర్టిస్టులకు, ప్రొడ్యూసర్స్‌కి, డైరెక్టర్లకు, మ్యూజిక్ డైరెక్టర్స్‌కి, రైటర్స్‌కి, టెక్నీషియన్స్‌కి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఈ గుర్తింపుతో మీరు 10 సంవత్సరాల వరకు దిగ్విజయంగా రాణిస్తారు. ఇక లాయర్లకు మీకు ఒప్పుకునే ప్రతి కేసులో కూడా విజయం నిశ్చింతగా ఉండబోతోంది. వృషభ రాశి వ్యక్తులకు కుటుంబ పరంగా కూడా అంతా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి మనస్పర్ధాలకు తావే లేకుండా కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఈ రాశికి చెందిన వ్యవసాయదారులకు కూడా ఒక గొప్ప మార్పుని చూడబోతూ ఉన్నారు. 10 సంవత్సరాల నుండి మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఆస్తుల విషయంలో మీ జీవితంలో కొన్ని నిజాలను అయితే తెలుసుకోబోతూ ఉన్నారు. ఆ నిజాలు మీకు తెలిసిన తర్వాత మీ జీవితంలోనికి ఒక వెలుగు అనేది వస్తుంది. అలాగే ఒక ధైర్యం అనేది కూడా మీకు తోడవుతుంది. ఎందుకంటే మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాచిన స్థిరాస్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది. ఎంతో కాలంగా ఆర్థిక పరంగా మీరు ఇబ్బందులు పడుతున్నారు కూడా మీకు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది మీకు లభిస్తుంది. ఈ ఆస్తుల పరంగా మీకు 10 సంవత్సరాల పాటు ఎంతో లాభదాయకంగా మారుతుంది. ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తుంది. ఈ విధంగా మీకు అయితే 10 సంవత్సరాల వరకు కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది సిరి వర్షంలో కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేనే లేదు. వృషభ రాశి వ్యక్తులకు స్త్రీలు కానీ, పురుషులు కానీ మరో 24 గంటల్లో మంచి అద్భుత ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు. ఇక ఈ వృషభ రాశి వారు మరిన్ని అద్భుతమైన ఫలితాలను మీరు పొందడానికి చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మంగళవారం రోజున దర్శించడం వలన చక్కటి ప్రయోజనాన్ని మీరు పొందుతారు. కాలభైరవ స్వామిని, దుర్గాదేవిని, ఉగ్రదేవతలను పూజించడం వలన మీకు యోగవంతంగా ఉంటుంది. కాలభైరవ అష్టకం, మహిషాసురమర్దిని స్తోత్రం, దుర్గా కవచం ఇలాంటి స్తోత్రాలు చదవడం వల్ల చాలా వరకు ఉత్తమ ఫలితాలు మీరు పొందుతారు. అదేవిధంగా మీకు కలిగేటటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఈ సమయంలో మీరు పాటించాల్సిన పరిహారాలను చూస్తే, మీరు ఏదైనా తీపి పదార్థాన్ని ఆవుకి ప్రతి ఆదివారం తినిపించండి. ఇలా చేస్తే మీకు కోరికలు వెంటనే నెరవేరుతాయి. చూసారు కదా వృషభ రాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.